నమస్తే అండి, నేను మీ జాడి లక్ష్మణ్. దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి మిత్రులారు. ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా మాలా మాదిగా ఎస్సీ వర్గీకరణ అనుకుంటూ రెచ్చిపోతున్నారు. దయచేసి ఏదో రాజకీయ నాయకుడు అండి, నిజంగా చెప్తున్నాను కదా, లీడర్లు ఉద్యమాలు అనుకుంటా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఏదైతే అమాయకులు ఉన్నారు కదా, వాళ్ళు బలైపోతున్నారండి. క్లారిటీగా చెప్తున్నా, ఊర్లో ఉన్న బంధం కావచ్చు, ఎక్కడ ఉన్న బంధాలు కావచ్చు, మాదిగా అనేది ఈ రెండు బంధాలు ఇప్పటి నుంచి కావండి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి ఉంటున్నారు. కానీ అలాంటి బంధాన్ని ఈరోజు తెంచుకోవడానికి ఎస్సీ వర్గీకరణ ఒకటి వచ్చింది. ఎందుకోసం అంటే చాలామంది మనం అనుకోవచ్చు, ఒక మాల వర్గానికి చెందిన ఒక వ్యక్తి చనిపోతే అక్కడ మాదిగ సమాజం వాళ్ళు రాత్రి మొత్తం అక్కడ ఉంటారండి, అది చావు అయిపోయే వరకు. మరి ఒక మాదిగ సమాజానికి చెందిన ఇంకో వ్యక్తి చనిపోతే ఈ మాల సమాజం కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందండి. కానీ అగ్రవర్ణాలు ఎవరు రారు, తెల్లారి సావు ఎన్ని గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు అనుకుంటా ఉంటారండి. దయచేసి ఇట్లాంటి బంధాన్ని మాత్రం తెంచుకోకండి. ఈ ఎస్సీ వర్గీకరణ అవుతుందో లేదో తర్వాత విషయం, క్లారిటీగా చెప్తున్నా. ఎందుకోసం అంటే ఇది ఎస్సీ వర్గీకరణ వచ్చి మనలో చిచ్చు పెట్టింది, ఒకటి మాదిగలో చిచ్చు పెట్టింది. దయచేసి మిత్రులారా, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి అని చెప్తున్నా. చిచ్చు పెడుతుంది కూడా, ఉన్న ప్రేమాలు దూరం అవుతుంది, మన బంధాలు దూరం అయిపోతున్నాయి. మన ఇప్పటి నుంచి బంధాలు ప్రేమాలు కావండి మనకి. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దానిపైన ఒక రాసిన పాట నేను ఎందుకోసం అంటే మిత్రులారా మీరు ఆలోచించండి. ఎందుకోసం అంటే దీన్ని రాజకీయంగా కూడా కొందరు చేస్తున్నారు. దయచేసి మీరు అలాంటి మాటలపై రెచ్చిపోకండి. మాదిగ సహోదరులకు కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీరు మోసపోకండి. మరి మహిళా సహోదరులకు కూడా చెప్తున్నాను, దయచేసి వాళ్ళు ఏమైనా అన్నారని మీరు రెచ్చిపోకండి. ఈరోజు సొంత ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఆస్తి కోసం కొట్టుకుంటున్నారండి. అలాంటి మన తరతరాల నుంచి కలిసి ఉంటున్న బంధం మనది. ఇలాంటి దయచేసి ఏదో అన్నారని 4 మాటలు మీరు కూడా నోరు జారి దయచేసి అంటే ప్రాణాల మీద తీసుకురాకండి. దీనిపై నేను రాసిన పాట, మోసపోకు మాదిగ సోదరా, నువ్వు రెచ్చిపోకు మాల సోదరా, మోసపోకు మాదిగ సోదరా, నువ్వు రెచ్చిపోకు మాల సోదరా, అరే ఎస్సీ వర్గీకరణ అంటురా, అరే ఎస్సీ వర్గీకరణ అంటురా, దళిత వాడలో చిచ్చు పెట్టినారురా. నిజంగా దళిత వాడలో చిచ్చు పెట్టారు ఈరోజు మన ఎస్సీ వర్గీకరణ. మీరు ఆలోచించండి, మాలా వర్సెస్ మాదిగ ఇద్దరు కూడా ఆలోచించండి. మీ పేరు పిలవడానికి కూడా మాదిగ అన్న మాల అన్న పేరు పిలవడానికి కూడా భయపడేవాళ్ళు అగ్రవర్ణాలు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం మిత్రులారా, మాలా మాదిగ అని క్లారిటీగా కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇలాంటి మాత్రం దయచేసి కొంచెం మీరు ఆపండి. అరే దళిత వాడలో చూడరా, చిచ్చు పెట్టినారు బయట వగురురా. వీళ్ళు చిచ్చు పెట్టారు, దళిత వాడలో చిచ్చు పెట్టారు ఎస్సీ వర్గీకరణ అనుకుంటా. అరే ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు. అర్థమవుతుందా మిత్రులారా? ఈ ఉద్యమం అనుకోవచ్చు మీరు. వీళ్ళు ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారు. అరే ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు, గంటకో స్పీచ్ ఇచ్చి రెచ్చగొడుతూ ఉన్నారు. ఎవరు రెచ్చిపోతున్నారు? కామన్ ప్రజలు, కూలి చేసే ప్రజలు రెచ్చిపోతున్నారు. ఎవరు పెద్దవాళ్ళు కొట్టుకోరండి, ఎవరు వాళ్ళెందుకు కొట్టుకుంటారు? అరే ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు, గంటకో స్పీచ్ ఇచ్చి రెచ్చగొడుతూ ఉన్నారు. అరే ఫోటోలకు ఫోజు ఇస్తూ బ్యానర్లు కడుతుండ్రు, అరే ఎస్సీ వర్గీకరణ అంటూ జేబు నింపుకుంటుండ్రు. అంతే మళ్ళా అదే మరి ఉద్యమం. డబ్బులు రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఎట్లొస్తాయి డబ్బులు చెప్పండి మీరు? డబ్బులు రావాలంటే ఎట్లా ఏదో ఒకటి చేయాలి కదా. ఇదే ఎస్సీ వర్గీకరణ, మాలా వర్సెస్ మాదిగ. అర్థమవుతుందా మిత్రులారా? అరే ఎస్సీ వర్గీకరణ అంటూ జేబు నింపుకుంటుండ్రు. అందుకే మోసపోకు
మోసపోకు మాదిగ సోదరా, నువ్వు రెచ్చిపోకు మాల సోదరా, దళిత వాడలో ఎస్సి వర్గీకరణ అంటురా, దళిత వాడలో చిచ్చు పెట్టినారురా. 100% చెప్తున్నా, దళిత వాడలో చిచ్చు పెట్టినారు. అరే పల్లె పల్లె తిరుగుతుండ్రు, చందాలు అడుగుతుండ్రు నాయకులు. దయచేసి మీరు గమనించండి. అరే పల్లె పల్లె తిరుగుతుండ్రు, చందాలు అడుగుతుండ్రు, మాల మదిగ వర్గాలలో చిచ్చు పెడుతూ ఉన్నారు. అరే ఏ శిఖరులో తిరుగుతూ రాజకీయం చేస్తుండ్రు. మోసపోకు మదిగ సోదరా, నువ్వు రెచ్చిపోకు మాల సోదరా, అరే ఎస్సి వర్గీకరణ అంటురా, దళిత వాడలో చిచ్చు పెట్టినారురా. 100% చెప్తున్నా మిత్రులారా, దళిత వాడలో చిచ్చు పెట్టారు. నా మాదిగ సోదరులకు చెప్తున్నా, మరి నా మాల సోదరులకు చెప్తున్నా, ఏది వర్గీకరణ అయినా ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే తీసుకోండి మాదిగ సోదరులు, కాకపోతే వీళ్ళు సైలెంట్గా ఉండండి, లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉండండి. కానీ దయచేసి మీరు కొట్టుకుంటే వేరే వాళ్ళు టీవీ సీరియల్ లెక్క చూస్తున్నారు. మాల మాదిగ నేను 100% చెప్తున్నా, మాల అనే పేరు తీయడానికి భయపడేవాళ్ళు, మాదిగ అనే పేరు తీయడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనమే కొట్టుకుంటే వేరే వాళ్ళు బిందాస్గా ఒక పుష్ప ఇప్పుడు వచ్చింది కదా, పుష్ప 2 సినిమా లెక్క అట్లా ఎగబడి చూస్తున్నారు. మరి మనం ఎందుకు తీసుకోవాలండి చెప్పండి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఏదో 4 లైకులు వస్తాయి, 4 షేర్లు వస్తాయి అని కాదండి. మాదిగ సమాజం కావచ్చు, మాల సమాజం కావచ్చు, దయచేసి దీన్ని ఆలోచించండి. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఈరోజు మందకృష్ణ గారు కూడా కావచ్చు, 100% చెప్తున్నాను, రెచ్చగొట్టినప్పుడు మాదిగ సమాజం కూడా రెచ్చగొట్టినప్పుడు మాల సమాజం అన్న ఓపిక పట్టండి. క్లారిటీగా చెప్తున్నా, ఈరోజు మన బంధాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న బంధాలు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఇది మన కోసమే కాదు, మన తరతరాల కోసం మంచిది, చాలా మంచిది. ఎందుకోసం అంటే ఊళ్ళలో మనం చూస్తున్నాం మిత్రులారా, అందరు కలిసి ఉన్నారు, కలిసికట్టుగా పొలాల పనికి వెళ్తారు. వీళ్ళు మాత్రం రాజకీయం చేస్తున్నారు. అర్థమవుతుందా? కానీ చిచ్చు పెట్టింది ఎవరు కూడా తెలియక పరిస్థితి మనకు. ఆయన ఎక్కడో ఢిల్లీలో, చిచ్చు పెట్టింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు. ఎస్సీ వర్గీకరణ ఎవరు ఇవ్వాలండి? సుప్రీంకోర్టు ఇవ్వాలి, అంతే కదా. సుప్రీంకోర్టు ఏది చెప్తే అది వాళ్ళు ఒక తీర్పు వస్తే దాన్ని ఓకే అంటాం. మాదిగోళ్ళు తీసుకున్నారు, మాలలో తీసుకున్నారంటే మాలలో ఇచ్చేవాళ్ళు గారు, మాదిగోళ్ళు తీసుకునేటోళ్ళు గారు. ఎవరు పైనుంచి ఆర్డర్ ఏది వస్తే అది తీసుకుందాం క్లారిటీగా. కానీ సైలెంట్గా ఉందాం. గొడవలు పెట్టుకొని రెచ్చిపోయి కొట్టుకొని దయచేసి ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఎవడో ఒకడు అన్నారట, పోలీస్ స్టేషన్లో కోసులేసి ఒక న్యూస్ వచ్చిందా. అందుకే ప్రతి ఒక్కరు గమనించండి మిత్రులారా, మన మంచి కోసం నలుగురు మనం కలిసి ఉండాలి. అది ఎస్సీ వర్గీకరణ అవుతుందా లేదా తర్వాత విషయం, కానీ ప్రతి ఒక్కరు కలిసి ఉండండి. ఈ మాల మాదిగ సమాజం అనేది ఇప్పటి నుంచి కలిసి లేదు, కొన్ని తరతరాల నుంచి కలిసి ఉన్న సమాజం. మిత్రులారా ఆలోచించండి మీరు. ఇది ఇక్కడ నేను పాట రాయడం, నేను మాల సమాజానికి చెందినవాడు, కానీ అయినా నేను మాల సమాజానికి సపోర్ట్ చేయటం లేదు. క్లారిటీగా ప్రతి ఒక్కరు మీరు పోరాటం ఏదన్నా చెయ్యండి, కానీ మనం గొడవ పెట్టుకుంటా వద్దు. ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నారా, తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. రాలేదా, వీళ్ళు సైలెంట్గా ఉండండి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకు చిచ్చు అవుతుంది. పెడుతున్నారు వేరలు, అగ్గి పొడుగేసి అదేమంటే పెట్రోల్ వేసి అగ్గి పెట్టేస్తున్నారు. మీకు అర్థమవుతలేదు. 100% చెప్తున్నా. ఈరోజు నిజం చెప్తున్నా కదా. మందకృష్ణ అన్న గారికి కూడా నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. అన్నగారు చాలా వయసులో పెద్దవాళ్ళు, అనుభవం మీకు చాలా ఉంది ఉద్యమాల్లో. మీరు కూడా దయచేసి కొంచెం జాగ్రత్త పడండి అన్న. అంబేద్కర్ బాబాసాహెబ్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఈరోజు తను ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. వీళ్ళు ఈ మాల సోదరులు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడన్నా ప్రోగ్రాం పెట్టారన్నా మీరు కూడా ఆలోచించండి. మీరు మోడీ గారితో 50,000 మంది సభ పెట్టారన్నా, ఎప్పుడన్నా మీకు ఒక 50,000 మందితో సభ పెట్టినప్పుడు కూడా ఎవరైనా మాల సోదరులు వచ్చి మిమ్మల్ని అడ్డుపడ్డారన్నా? అడ్డుపడలేదే. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే మీకు ఎప్పుడన్నా అడ్డుపడ్డారన్నా? అడ్డుపడలేదే అన్న. మరి ఇప్పుడే
గత ఒక 2-3 నెలల నుంచి ఎందుకు అడ్డుపడుతున్నారంటే మీకు తెలియదన్న, పెద్దవాళ్ళు మీరు. అంబేద్కర్ బాబాసాహెబ్ని అలా మాట్లాడతారా మీరు అన్న? మాలలు మనవాదులు, మాలలు మా గుంజుకుంటున్నారు, మాలలు దోచుకుంటున్నారు అంటే మన దాంట్లో మనకు గొడవలు అవుతున్నాయన్న. ఇప్పుడు దీనికి అంత కారణం కూడా నిజం చెప్తున్నానన్న, ఎవరు లేదు ఇక్కడ మీరే కనిపిస్తున్నారన్న. దయచేసి చెప్తున్నాను, మీకు అనుభవం ఉంది, మీ పోరాటం ఏదో మీ లెక్కన సాగనన్నా. మనం కలిసే ఉందాం. మీరు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నారా, మేము హ్యాపీ అన్న, క్లారిటీగా చెప్తున్నాం. కానీ మీరు చట్టం ప్రకారం తీసుకోండి అన్న. వాళ్ళని ఏదో మాల సమాజం ఇవ్వట్లేదు అంటే ఇక్కడ గాయాలవుతున్నాయి అన్న. 100% చెప్తున్నాను. ఇది మనసులో మాట నేను చెప్తున్నాను అక్క. ప్రతి ఒక్కరు అన్న వినండి, వేరే వాళ్ళని దయచేసి రెచ్చగొట్టకండి అన్న. మీ వల్ల కొన్ని ప్రాణాలు పోతాయన్న. మీరు సేఫ్గా ఉంటారు, మీరు ఏసీ కార్లలో తిరుగుతారన్న. కానీ వేరే వాళ్ళు చూడండి, అరే మనల్ని అన్నారట, మన మాలోళ్ళని అన్నారట, మన బాబాసాహెబ్ని అన్నాడటరా, అరే మాలోళ్ళు అంటారు, వాడేవాడు రానికి కొట్టుకోవడానికి బయట వస్తారన్న. మీరు పెద్దవాళ్ళన్నా, మీకు చెప్పేంత మాకు స్థాయికి లేదన్నా. కానీ ఒక మాట చెప్తున్నానన్న, ఎందుకో ఈ వీడియో ద్వారా కనీసం నలుగురన్నా మారుస్తారేమో. మరొకసారి చెప్తున్నానన్న, మందకృష్ణ అన్న గారు, మీరు మాకంటే వయసులో పెద్దవారు, మీకు అనుభవం ఉంది, జ్ఞానం ఉంది. మీ దాంట్లో ఒక 10% కూడా అనుభవం లేదన్న మాకు. కానీ మేము ఎప్పుడు అట్లా ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడలేదన్న. 100% చెప్తున్నా. ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నా, మాలసింహగా మీకు మోడీ గారితో సభ పెట్టినప్పుడు కూడా 50,000 మంది మోడీ గారితో సభ పెట్టినప్పుడు కూడా మీకు ఒక మాల సమాజం కూడా మీకు క్వశ్చన్ వేయలేదన్న, ఎందుకు సభ పెట్టారని. కానీ మొన్న మీరు ఇంకా కావాలనే ఏదైతే మాలసింహ గర్జన పెట్టిన తర్వాత వెంటనే మీరు రిటర్న్గా సాయంత్రం ఒక 2 గంటలకే మీరు ప్రెస్ మీట్ పెట్టారన్న. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇది దొరుకుతుందన్న, వేరే వాళ్ళకి సందు దొరుకుతుంది, అగ్రవర్ణాలకు సందు దొరుకుతుంది. మంచిగా అయిపోయింది, వీళ్ళు కొట్టుకుంటున్నారు కదా, మేము ఒక టీవీ సీరియల్లకు చూస్తున్నారన్న, టీవీ సినిమాలకు చూస్తున్నారన్న. దయచేసి వీక్ ఒక ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అని టీవీ సీరియల్ లెక్క చూస్తున్నారన్న అగ్రవర్ణాలు. దయచేసి మీరు ఆలోచించండి అన్న. దీనిపై కొంచెం కూల్గా పోరాటం చేయండి, వద్దని అనట్లేదు. మన సమాజాన్ని మనం చైతన్యపరచాలి. అక్కా చెల్లెలు రండి. మరి అదే కాకుండా మన సుఖారాం నర్సన్న కూడా చెప్తున్నా, మీరు ప్రజాగాయకుడు అన్న, ఏందన్న ఈ పాటలు రాయడం వల్ల జాతులు బూతులు అనుకుంటే మీరు పాటలు రాస్తున్నారు. ఇది ఎక్కడ వరకు కరెక్ట్ అన్న? ఇది ఇలా పాడడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు వర్గాలు ఏదైతే ఉందో కొట్టుకునే పరిస్థితి వస్తుందన్న. మా జాతులు మీరు తీసుకున్నారు, మా జాతులు మా కడుపులో పెట్టుకుంది, మీ జాతిని అట్లా ఇట్లా అని పాటలు రాస్తున్నారు. ఏందన్న అసలు ఇది? దీనివల్ల ఏమన్నా కొంచెమన్నా ఉపయోగం ఉందా అన్న? కొంచెమన్నా ఉపయోగం ఉందా? మీ పోరాటం మీది, వీళ్ళ పోరాటం వీళ్ళది అన్న. కానీ ఏం జరుగుతుందన్న? అసలు చెప్తున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ పోరాటం వాళ్ళది, మీ పోరాటం వీళ్ళది. మరొకసారి ఉదాహరణ చెప్తున్నా మిత్రులారా, ఒక తల్లికి ఒక తల్లికి 2 కొడుకులు ఉంటే ఒక ఆస్తి కోసం, 1 ఎకరం కోసం కొట్టుకుంటారన్న. 100% చెప్తున్నా. మళ్ళీ కొట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలవాల్సిందే. నేను కూడా చెప్తున్నా, ఈ మాల మాదిగా ఎంత గొడవైనా ఆ చివరికి మనం ఒక దగ్గర కావాల్సిందే అన్న. 100% చెప్తున్నా, కావాల్సిందే. అందుకే దీనికి గొడవలు పెట్టుకోకండి, గొడవలు పెట్టుకోవద్దు. మీరు ఏదైతే ఉందో మీరు సైలెంట్గా వెళ్ళండి. కోర్టు ఉంది, దానికి అడ్వకేట్లు ఉన్నారు, ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళిపోండి, అంతే. ఆ ప్రాసెస్లో వెళ్ళండి. మీకు అయ్యేది ఉంటే మీకు అవుతుంది, లేకపోతే వీళ్ళకి అయ్యేది ఉంటే వీళ్ళకి అవుతుంది. కానీ మాలల్ని గుంజుకుంటారు, మాలలు మనవాదులు అని అన్నప్పుడు కొన్ని గాయాలు అవుతాయి అన్న మాటలు. 100% చెప్తున్నా. దీనివల్ల కొందరు రెచ్చగొట్టినట్టు అవుతున్నాయన్న. నిజం చెప్తున్నా, రెచ్చగొట్టినట్టు అవుతుంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. వేరే వాళ్ళు టీవీ సీరియల్ లెక్క చూస్తున్నారు. దీనివల్ల మనకు అసలు ఏం ఉపయోగం లేదు అని కూడా చెప్తున్నాను. ఏదైతే చెప్తుందో మన మాల సమాజం, మాదిగ సమాజం ఈ 2 కలిసి ఉంటేనే వేరేవాడు అగ్రకున్న వాళ్ళకి ఒక సందు దొరకదు, భయపడతాడు. దయచేసి ఈ మందకృష్ణ అన్న గారికి కూడా నేను చెప్తున్నాను మరొకసారి, అన్నగారు మాకంటే చాలా పెద్దవాళ్ళు మీరు అన్న. మీరు మోడీ సభ పెట్టక ముందు మీరు ఎలా పోరాటం చేశారు అలాగే పోరాటం చేయండి అన్న. మీరు కరెక్ట్ ఉన్నారు. మోడీ గారితో ఎప్పుడైతే కలిశారో అప్పుడే బాబాసాహెబ్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే మీరు మానల్ని విమర్శించడం స్టార్ట్ చేశారన్న. అంతకుముందు ఎప్పుడు చేయలేదన్న. మీరు అలా లేకుండా కూడా మాకు అన్న తమ్ముళ్ళగా కలిసి తీసుకెళ్లారు. కానీ ఎప్పుడైతే మోడీ గారితో సభ పెట్టారన్న అప్పటి నుంచే
ఈ అంబేద్కర్ మానవులతోనే సభ పెట్టిండు, ఈ అంబేద్కర్ అట్లనే పెట్టిండు అనుకుంటా. ఒక మహనీయుడిని తీసుకుని అట్లా మాట్లాడినప్పుడు ఎవరు సైలెంట్ ఉంటారన్న చెప్పండి? మీరే చెప్పండి ఒక మాట. ఎవరు గమ్మున ఉండాలన్న చెప్పండి. ఈరోజు తను ఉన్నాడు కాబట్టి మీరు ఈ కార్లలో తిరుగుతున్నారన్న. మందకృష్ణ అనేవారు ప్రతి 100,000 లక్షల మందికి ఈరోజు తెలుస్తున్నది. ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారంటే ఆయన భిక్షనే కదా అన్న. మరి ఆయనను విమర్శించడం ఎంతవరకు సబబన్న? మీరు చెప్పండి. నా తప్పైతే నాకు ఛానల్ ద్వారా క్షమాపణ అడుగుతున్నానన్న, నా తప్పు అనిపిస్తే ఒకవేళ. కానీ ఇది మీరు కొంచెం కూల్గా ఉండండి అన్న. మీ వల్లనే ఇక్కడ 2 జాతులకు గొడవలు అవుతున్నాయన్న. 100% చెప్తున్నా. మరొక సుఖారాం నర్సయ్య కూడా మరొకసారి చెప్తున్నా, అయ్యా నీ పాటలు ఎట్లా మాట్లాడుతావు, పాటలు పాడతావు రాయి. మీ పాటలు అంటే ఎట్లా ఉండాలన్న ఒక కళాకారుడిగా చెప్తున్నా. పాట అంటే మన సమాజాన్ని చైతన్యపరచాలా. అక్కా చెల్లెలు రండి, అన్నాతమ్ములు కలవండి, మన మాదిక సమాజాన్ని ఏకం చేద్దాం, మన పోరాటమేమో సాధిద్దామని అలరాయన పాట. ఏంది మాలలు మనవాదులు మీ జాతులు ఏందన్నా అది పాటలు అంటారు. రెచ్చగొట్టినట్టు పాడుతున్నావు, పాటలు రెచ్చగొట్టినట్టు పాడుతున్నావు అన్న. దీనివల్ల ఏమవుతుందంటే 2 వర్గాలు కొట్టుకుంటారు. 2 వర్గాలు కొట్టుకునే పరిస్థితి అయిపోతుంది. చాలా మంది నన్ను అసలు మీకు తెలుసో లేదో నా ఫ్రెండ్స్ కూడా దూరం అవుతున్నారు కొందరు మాట్లాడేవాళ్ళు. అంటే కొంత ఇలాంటి పరిస్థితి వస్తుంది మాకు. ఓన్లీ మాదిగా సమాజంలోనే ఇంత ప్రాబ్లం ఉంది అన్న. క్లారిటీగా చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, ఇది ఇలాంటి వద్దు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గమనించండి. ఈ మనం ఏదైతే ఉందో అందరు కలిసి ఉందాం. మరి ఈ ఉద్యమాలు అయితే ఇవ్వనన్న చేసుకోండి, ఎవరు ఉద్యమం వాళ్ళు చేసుకోండి. కానీ మరొకసారి చెప్తున్నా మిత్రులారా, ఇలాంటి మాటలకు ఈరోజు ఏదైనా మాట్లాడిన మాటలకు దయచేసి మీరు రెచ్చిపోయి మాత్రం మనం అనుకునే మాటలు మాత్రం చేయకండి. రాజకీయం ఎవరిదో క్లారిటీగా తెలిసిపోతుంది మనకు. 100% చెప్తున్నా, మీరు మాత్రం గొడవలు పడొద్దు. ఈ రాజకీయ నాయకుడు ఎవరెవరు మనకు క్లారిటీగా తెలుస్తుంది. 100% చెప్తున్నా, ఈ రాజకీయాలు వద్దు. ఇక్కడ కనిపిస్తుంది వేరే అగ్రకుర్ణాలు వాళ్ళు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుందని చెప్తున్నారన్న. క్లారిటీగా చెప్తుంది. ఇప్పుడు వివేకానంద ఉన్నాడు కాంగ్రెస్, ఈయన ఉన్నాడు బీజేపీ అని కనిపిస్తున్నాడు. కండువా ఒకటి లేదు. ఈయన చెప్తున్నాడు మొన్న అన్నగారు, మన వివేకన్న 4-5 కండువా 2-3 కండువాలు మాపిండ. రాజకీయ నాయకుడు కాబట్టి మారుస్తారన్న, కామన్ అదే. మీరు సమాజం వైపు ఉన్నారు కదా అన్న, సమాజాన్ని తీసుకుని వెళ్ళాలన్న. ఇప్పుడు ఈయన ఇంతవరకు ఎప్పుడు సభన్న పెట్టిండా? ఈ మాల సమాజం ఎప్పుడన్నా సమాజం పెట్టారా? సభ పెట్టారా? మీరు మాట్లాడిన మాటలకే పెట్టారన్న. అర్థం చేసుకోండి, ఇకనైనా అర్థం చేసుకోండి, మీరు మేలుకుంటారని. దయచేసి ఈ సమాజాన్ని చైతన్యపరచండి, తప్పు లేదన్న. మీరు ఇప్పుడు కూడా ఇంకా మళ్ళా వికలాంగుల కోసం పెన్షన్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు, సెల్యూట్ కొడుతుంటానికి మంచి. మీరు ఇలాంటి పోరాటం చేయండి, ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామన్న మక్కలకి. కానీ దయచేసి మాత్రం మా ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడొద్దన్న ప్లీజ్. మరొకసారి దయచేసి మిత్రులారా, నా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. కానీ ఈ 2 జాతుల్ని వర్గాల్ని మాత్రం గొడవలు పెట్టనియకుండా, మీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా చూస్తున్నాను, ఊర్సేసి ఇట్లా పిచ్చి రాసి రెచ్చగొట్టకండి దయచేసి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మరి అందరూ ఈ మాదిగా అనేది కలిసి ఉంటారు. ఇప్పుడు కాకుండా రేపు కలిసి ఉండాల్సిందే మనకు. వీళ్ళకు దయచేసి మీరు కూడా కొంచెం వాళ్ళకు తగ్గించండి న్యూస్. జై హింద్, జై తెలంగాణ. నేను మీ జాడి లక్ష్మణ్.